రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీతో కూడా ఎప్పుడు యుద్ధం పెట్టుకోవాలి అన్న దానిపైన కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వరుసగా జనసేన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, ఒక సామాజిక వర్గం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తూ ఉండడం, దీంతో జనసేన పార్టీ నాయకత్వం మీద విపరీతమైన ఒత్తిడి క్యాడర్ నోటి ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు దీని మీద స్పందించాడు. ఆయన మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికలకు ముందు యూత్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చారు, కేసులు అయితే కానీ ఏమైతే అది అని. కానీ ఇప్పుడు మొత్తం అందరూ మెత్తపడిపోయారు, పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. అవమానాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అవమానాలు జరుగుతూ ఉన్నాయంటే మీలో ఐక్యత లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడులో చూసారా ఎంత సుఖంగా రాజకీయం చేసేశారో, నాకే అసూయ కలిగించేలాగా అక్కడ రాజకీయం చేశారు. జస్ట్ కటౌట్లు కట్టుకొని గెలిచేశారు. ఇక్కడ 15 ఏళ్ల నుంచి నేను రోడ్డు మీద దేకించుకుంటున్నా కావడం లేదు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన. వాళ్ళు ఎంత సుఖంగా చేశారా పాలిటిక్స్, నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను 10 కటౌట్లు పెట్టుకుంటే గెలిచేశారు, చక్కగా సీఎంలు అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా కానీ. ఇక్కడ సినిమా పరంగా ఇష్టపడుతున్నారు కానీ ఓట్ల పరంగా రాజకీయంకి వచ్చేసరికి కులపరంగా విడిపోతున్నారు, రాజకీయ పార్టీల వారిగా విడిపోతున్నారు అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీకి ఇలాంటి గుదిపంటలు చాలా ఉన్నాయి, అందుకే ఒక చిన్న మొక్కలాగా ఇంతే పెరిగాం అంటూ కూడా ఆయన చూపించారు. ఏపీలో రాజకీయాలు చేయడం చాలా కష్టమైన వ్యవహారం అని కూడా చెప్పారు. ఎలా గెలుస్తావో చూస్తామనే వాళ్ళు ఎక్కువ, వాళ్ళకి ఏమీ ద్రోహం చేయలేదు నేను, కానీ నువ్వు ఎలా చేస్తావో గెలుస్తావో చూస్తా అనే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారని మాట్లాడారు. నిజానికి ఈ డైలాగ్ పవన్ కళ్యాణ్ గారిది. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఏమీ అనకపోయినా సరే, జగన్ నువ్వు ఎలా గెలుస్తావో, ముఖ్యమంత్రి ఎలా అవుతావో నేను చూస్తా, నువ్వు ముఖ్యమంత్రి కావు, ఇది నా శాసనం అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఎలా గెలుస్తావో చూస్తామనే వాళ్ళు ఎక్కువైపోయారని పవన్ కళ్యాణ్ గారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య నడుస్తున్న వివాదాల నేపథ్యంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు గొడవ పెట్టుకోవాలి అన్న దాని మీద. మంగళగిరిలో మా జనసేన పార్టీ వాళ్ళు ఏమీ చేయడం లేదు, కానీ పిఠాపురంలో మీరెందుకు చేస్తున్నారు అని అనుకోవచ్చు. అంటే మంగళగిరిలో మా జనసేన పార్టీ వాళ్ళు అంటే నారా లోకేష్ గారు నాయకత్వం వహిస్తున్న మంగళగిరిలో జనసేన పార్టీ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ కావడం లేదు అక్కడ, కానీ పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతున్నారు అని అనుకోవచ్చు. ఇలాంటి వాటికి మనం గొడవ పెట్టుకుంటామా అంటే ఇవన్నీ చిన్న విషయాలు, వీటికే గొడవ పెట్టేసుకుంటామా మనం? అలా వాళ్ళు చేశారని మనము చేస్తే ఇంకా దిగజారిపోతాం అని కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు. యుద్ధం చేయాలన్నా, విభేదించాలన్నా చాలా పెద్ద ఫ్రేమ్ వర్క్ ఉండాలి. గొడవ పెట్టుకున్నామంటే అది మనల్ని పెంచేలాగా ఉండాలి, కానీ ఆ గొడవ మనల్ని తగ్గించేలాగా ఉండకూడదు. మనం పెట్టుకునే గొడవ అందరికీ నచ్చేలాగా ఉండాలి, చాలా పద్ధతిగా ఉందని అందరూ మద్దతు తెలిపేలాగా ఆ గొడవ ఉండాలి. మీరు చెబుతున్న ఇబ్బందులన్నీ ఒక తారా స్థాయికి చేరాలి. అలా తారా స్థాయికి చేరినప్పుడు ఇక తప్పించుకోలేం, ఎదురించక తప్పదు. ఆ స్థాయిలో అయితే ఇప్పుడు గొడవలు లేవు, ఆ స్థాయికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయి అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ తారా స్థాయికి చేరిన తర్వాతే మనం గొడవ పెట్టుకోవాలి, ఇప్పుడే పెట్టుకోవడానికి లేదు, ఇంకా తారా స్థాయికి రావడం లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. గొడవ పెట్టుకోవడం ఎంతసేపు? మంగళగిరిలో మా జనసేన వాళ్ళు ఏం చేయరు కదా, మా పిఠాపురంలో మీరు ఎందుకు చేస్తారని మీరు అంటారు. దాని మీద గొడవలు పెట్టేసుకుంటామంటే ఒకళ్ళు చేశారు కదా అని మనం చేస్తే ఇంకా దిగజారుతాం తప్ప. అందుకని నువ్వు యుద్ధం చేయాలనుకున్నా కానీ, విభేదించాలనుకున్న చాలా హైయర్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. మనల్ని మనం గొడవ ఎప్పుడు పెట్టుకోవాలంటే మనల్ని పెరిగేంత గొడవ ఉండాలి. ఆ గొడవ నేను పెంచాలి, తగ్గించకూడదు. గుర్తుపెట్టుకో, మీరు చెప్పే కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఇంకా క్రిటికల్ మాస్కి రీచ్ అవ్వలేదు. అవి రీచ్ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే దాన్ని ప్రభావితం ఇంకా తప్పించుకోలేము, ఇంక ఎదిరించక తప్పదు. అట్లా ఆ స్థాయికి లేవు, ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళ మీద టీడీపీ వాళ్ళు దాడి చేస్తున్న స్థాయిలోనే ఇలాగే కొనసాగితే ఎదురించాం, ఇంకా ఇంతకుమించి దాడులు జరిగినప్పుడే మనం ఎదిరించడానికి అవకాశం ఉంటుంది స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్తూ ఉన్నారు. కూటమిలోని ఒక రాజకీయ పార్టీని అనే ముందు అసలు మీలో ఏకాభిప్రాయం ఉందా అన్నది మీరు ప్రశ్నించుకోవాలని చెప్పి జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీలో ఒకరికి పదవి వస్తే నాకు రాకపోయినా మా పార్టీలో ఒకరికి పదవి వచ్చిందని ఆనందించే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. అలాంటి అభిప్రాయం మనలోనే లేనప్పుడు ఇక వేరే పార్టీ నుంచి ఏం ఆశించగలం అని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పదవులు ఇస్తే ఉత్తేజంగా పనిచేస్తారని 1000 పదవులు ఇప్పించాం, కానీ పదవులు తీసుకున్న వాళ్ళంతా పెద్ద మనుషులు అయిపోయారు, మాట్లాడడం కూడా మానేశారు అని కూడా పవన్ కళ్యాణ్ గారు నిష్ఠూరం ఆడారు.
నేను కూటమి కోసం అటు ఇటు సర్దుకుపోతున్నానంటే అది టీడీపీ గురించి కాదు, 5 కోట్ల ప్రజల ఆకాంక్షల కోసమే నేను సర్దుకుపోతున్నాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. నేను మౌనంగా ఉన్నానంటే బలహీనంగా ఉన్నట్టు కాదు అని కూడా ఆయన చెప్తున్నారు. ఇకపైన సింగిల్ లైన్ లోనే చెప్తున్నాను జనసేన పార్టీ విధానం గురించి. నేను కమాండ్ ఇస్తా, మీరు ఫాలో అవ్వండి అంతే. నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నించవద్దు. సేనాని నన్ను సేనాని అన్నారు మీరు, కాబట్టి ఇప్పుడు సేనాని చెప్పింది మీరు వినాలి. నేను చాలా బెస్ట్ గా ఆలోచిస్తాను, మీరు మాత్రం నన్ను ప్రశ్నించవద్దు అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని టార్గెట్ గా చేసుకొని కూడా చాలాసేపు పవన్ కళ్యాణ్ గారు అనేక విమర్శలు కూడా చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కేసులు పెట్టి మొత్తం జనసేన టీడీపీ వాళ్ళు టార్గెట్ చేయగానే ప్రొఫెసర్ నాగేశ్వర్ కు మద్దతుగా ఆర్యవైశ్య సంఘం ఒక లేఖను విడుదల చేయడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు తప్పుపట్టారు. ప్రొఫెసర్ కు మద్దతుగా ఒక సామాజిక వర్గం, ఆయన సామాజిక వర్గం వచ్చింది బాగుంది, కానీ ప్రొఫెసర్ విశ్లేషించిన వారికి కూడా అంటే తమకు కూడా ఒక కులం ఉంటుంది అన్న విషయం మర్చిపోతే ఎలా? అసలు ఇష్టానుసారం మాట్లాడిన తర్వాత మేము స్పందిస్తే మధ్యలో కులం ఎందుకు తెస్తూ ఉన్నారని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. జగన్ జైలుకి వెళ్ళిపోతే ఆ స్థానంలో నేను రావాలి అనుకునే వ్యక్తిని నేను కాదు, అలాంటి వ్యక్తిని అయితే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆలోచించేవాడిని కదా.